హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రేపు అయితే మా ఆయన బర్త్డేకి కావాల్సినవన్నీ తీసుకుందామని అయితే నేను చిన్నోడు ఇద్దరం కలిసి బేకరీకి అయితే వచ్చేసినాం. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇట్లా కేక్ తీసుకోవడానికి రావడం. మా చిన్నోడైతే చాక్లెట్ కేక్ తీసుకుందాం అనేసి అని ఒకటే అరవడం. బట్ మొన్న నా బర్త్డేకే చాక్లెట్ కేక్ తీసుకున్నామని ఇక్కడ కొత్తగా ట్రై చేద్దామని బ్లూబెర్రీ కేక్ అయితే తీసుకున్నాం. ఆది అని రాస్తాను. కేక్ అయితే చూడడానికి చాలా బాగుంది, బట్ తింటే ఎలా ఉంటుందో చూడాలి. మేమైతే ఈ ఇయర్ నుండి కేక్స్ కట్ చేయడం స్టాప్ చేద్దాం అనేసి అని అయితే అనుకున్నాం. ఈ ఇయర్ నా బర్త్డేకైనా మా ఆయన బర్త్డేకైనా కేక్ కట్ చేయొద్దు అని అనుకున్నాం. బట్ నా బర్త్డేకి కట్ చేసినాం. అలానే ఇప్పుడు మా ఆయన బర్త్డేకి కూడా నేనే వచ్చి కేక్ తీసుకొని వెళ్తున్నా. ఎందుకో ఎవరైనా గెస్ చేస్తారా? వద్దు అనుకున్న పనిని మళ్ళీ చేయడానికి రీజన్ ఎవరంటే మా శామ్, మా బాబు. మేము నా బర్త్డే గురించి డిస్కస్ చేస్తుంటే వాడే డాడీ కేక్ తీసుకురా మమ్మీ బర్త్డేకి అని అయితే అన్నాడు. సో అట్లా నా బర్త్డేకి అయితే కేక్ కట్ చేసినాం. అలానే ఇప్పుడు వాళ్ళ డాడీ బర్త్డే కోసం కూడా కేక్ తీసుకోవడానికి అయితే మేమిద్దరం వచ్చేసినాం. వాడు హ్యాపీగా ఫీల్ అయితే చాలు కదా. పిల్లల హ్యాపీనెస్ కంటే ఎక్కువ ఇంకేది లేదు కదా పేరెంట్స్కి. సో అలా వాడి కోసం అయితే మేము ఈ ఇయర్ మా బర్త్డేస్కి అయితే కేక్ కట్ చేసినాం. కన్నయ్య, కేక్ తీసుకురాము. మెల్లిగా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఆదిత్య. Thank you, Vishnu. Scissor don't cut. Scissor है. కన్నయ్య, డాడీకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పినావా? టైం ఇంకొక 3 minutes అయితే మా ఆయన హ్యాపీ బర్త్డే. ఆదిత్య, నీకు సర్ప్రైజ్ కేక్. Wow. అబ్బో, లవ్ కూడా వేసింది కదా, లవ్. బాగుందా? సూపర్. బ్లూబెర్రీయా? యా. నాకు ఇష్టం బ్లూబెర్రీ. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఆదిత్య. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ ఇద్దరికి. 2 minutes లో రియల్ హ్యాపీ బర్త్డే. నేను చెప్తాను. మొత్తం నువ్వే చెప్పు. హ్యాపీ బర్త్డే ఆదిత్య. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. అప్పుడు చెప్పాను, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా. చెప్పా. బర్త్డే అయింది నాది. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే రకమే. కానీ అది పెట్టు. ఇది పెడతా అన్నావు కదా. ఇక్కడ ఇక్కడ పెట్టు. ఇక్కడ పెట్టు. అటు సైడ్ పెట్టు. ఎస్. ఇది ఇక్కడ పెట్టి అటు సైడ్ పెట్టు. క్రాస్ లో పెట్టు. పెట్టు. ఇక్కడ ఇక్కడ. ఇక్కడ పెట్టు. ఎస్. హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ
థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ బర్త్డే డాడీ. డాడీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వచ్చింది ఇది కదా, ఛాన్సెక్ వచ్చింది. కమ్ ఆన్, కట్ ద కేక్. ఇక్కడ పెట్టాలా? కానీ మంచిగా కింద కూర్చో. బ్లూబెర్రీ కేక్ బ్లూబెర్రీ లాగానే ఉంటుంది. బ్లూబెర్రీ ఫస్ట్ మమ్మీ చూపెట్టు. ఫస్ట్ మమ్మీకి పెట్టు, తర్వాత నాకు పెట్టు. ఫస్ట్ మమ్మీ. మా అమ్మకే పెట్టాను. పెట్టమని పెడతాను కాదు, డాడీ బర్త్డే కదా కానీ. డాడీ పెట్టినాక థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఇలా ఇలా అనొద్దు. అందుకే నాకు ఇలా ఇలా అను. డాడీ పెట్టు నువ్వు. డాడీ నాకు ఇలా ఇలా అనొద్దు. నీకన్నా అట్లా మస్తు ఉంది. నాకు డాడీకి పెట్టు కానీ. నువ్వు నాకు పెట్టినాక నేను నీకు. బాగుందా? థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే చెప్పు డాడీ. నీకు పెడతా ఇప్పుడు నాకు ఇలా ఇలా అనొద్దు. అన్నా చూయ ఇష్టం ఉండదు కదా. బాగా బాగుందా? నీది కూడా మా అమ్మకే ఊస్తా. ఏంటి ఏమైంది అట్లా నిల్చున్నాం? కూర్చో. పోదామా ఇంకా పడుకుందామా? సర్ప్రైజ్. వావ్, ఏం అమ్మ టూవా? నాకేనా? హ్యాపీ బర్త్డే డాడీ. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ కన్నయ్య. టూ గిఫ్ట్. నాకు ఇష్టం డైరీ మిల్క్. ఇట్లా గిఫ్ట్ లా పట్టుకోకనే. ఇట్లా పట్టు. అబ్బా షర్ట్ మంచిగా ఉంది. నాకేనా? వావ్ సూపర్. బ్లూ కలర్ మన ఫేవరెట్. తాతా ఇది 4కి అది చూడు. అదే నా ఫేవరెట్. శామ్ గిఫ్ట్. సర్ప్రైజ్. థ్యాంక్ యూ. ఇక ఇది ఇంకొకటి శామ్ గిఫ్ట్. అట్లా పట్టుకోకనే, గిఫ్ట్ ఇచ్చినట్టు పట్టుకో. ఇట్లా పట్టు. పట్టుకున్నాను. అది చూడు. అది చూడు. ఇట్లా పట్టు. థ్యాంక్ యూ కన్నయ్య ఫర్ ది గిఫ్ట్. డాడీ మమ్మకు గిఫ్ట్ తెచ్చింది. మమ్మకు గిఫ్ట్. అయ్యా హ్యాపీ బర్త్డే ఆదిత్య. థ్యాంక్ యూ. ఏంటిది ఇది? What is this? తను గిఫ్ట్లతో ముంచెత్తుతారు కదా. మెల్లిగా కన్నయ్య. బాగుందా? సూపర్. టైటన్. ఓపెన్ చేసి మంచిగా చూడు. ఇది ఎప్పుడు ఎప్పుడు ఆర్డర్ చేసింది? నీకు తెలియదా? నీకు చెప్పలేదా? ఒకసారి చూపిస్తాను. హ్యాపీ బర్త్డే ఆదిత్య. థ్యాంక్ యూ. నువ్వే పెట్టు. అమ్మ గిఫ్ట్ కదా, మమ్మీ పెట్టద్దా? ఇది నీకు పెట్టరాదు. నీకు పెట్టరాదు. నువ్వు నువ్వు నా మీద కూర్చో. అది కూర్చోకనే.
క్లాసిక్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు. వాచ్ బాగా నచ్చింది నాకు. బ్లూ కలర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద గిఫ్ట్. థ్యాంక్ యూ. సెలబ్రేషన్స్ కి, కేక్ కటింగ్ కి, గిఫ్ట్స్ కి ఇద్దరికి థ్యాంక్ యూ. కన్నయ్య నీకు కూడా థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే ఆదిత్య. థ్యాంక్ యూ విష్ణు. థ్యాంక్ యూ కన్నయ్య. నాకు జస్ట్ 27 28. సో ఇలా నైట్ 12కి అయితే కేక్ కట్ చేసినాం. ఇక్కడ చూస్తున్న షర్ట్ అండ్ డైరీ మిల్క్ అయితే మా శామ్ గారు గిఫ్ట్గా ఇచ్చిండు వాళ్ళ డాడీకి. ఈ వాచ్ అయితే నేను గిఫ్ట్గా ఇచ్చాను మా ఆయనకి. ఎలా ఉంది, బాగుందా? బాగుంది కదా విష్ణు కేక్. మార్నింగ్ తినవా కన్నయ్య? నువ్వు కొంచెం తినకపోయినావా బా కొద్దిగా? కానీ ఎట్లుంది? ఎట్లుంది ఆదిత్య? నెంబర్ 1. థ్యాంక్ యూ. ఆయన బర్త్డే అండ్ మా శామ్ గాని ఫస్ట్ డే స్కూల్. శామ్ సే హాయ్, బాయ్. బర్త్డే ఆదిత్య. కన్నయ్య స్కూల్కి మంచిగా వెళ్ళు. ఓకే, ఆల్ ద బెస్ట్. బాయ్ చెప్పు. బాయ్. కన్నయ్య మంచిగా చదువుకోవాలి. ఓకే, బాయ్. బాయ్, జాగ్రత్త. బాయ్ కన్నయ్య. బాయ్ బాయ్. ఫస్ట్ డే స్కూల్కి అయితే వచ్చేసిండు మా శామ్ గాడు. అట్లనే ఈరోజు అయితే ఫస్ట్ డే కదా, సో టీచర్స్ అయితే పిల్లలందరినీ గేమ్స్ అయితే ఆడిపించారు. స్టార్టింగ్ అయితే డల్గా ఉండే, తర్వాత అయితే యాక్టివ్ అయిపోయిండు టీచర్స్ గేమ్స్ ఆడిపిస్తూ ఉంటే. ఆఫ్టర్నూన్ వాడిని తీసుకురావడానికి అయితే నేను కూడా వెళ్ళాను స్కూల్కి. మేము వెళ్ళేసరికి అయితే అందరు సర్కిల్లా కూర్చొని వాళ్ళైతే ఏదో గేమ్ ఆడుతున్నారు. సో చూస్తూ ఉన్నాం ఎవరు విన్ అవుతారా అని. లాస్ట్కి అయితే ఎవరు విన్ అయ్యారో గెస్ చేయండి. ఇంకెవరు విన్ అవుతారు? మా వాడే. మేము వెళ్ళేసరికి వాడు అట్లా గేమ్ ఆడుతూ ఉండి వాడే విన్ అవ్వడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. స్కూల్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ గేమ్లో మా వాడు విన్ అవ్వడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో తర్వాత అక్కడ నిలబెట్టి వాడిని అయితే ఫొటోస్ తీసిళ్ళు వాళ్ళ టీచర్స్. వాడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు. వాడిని చూసి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. చిన్నోని స్కూల్ నుండి తీసుకొచ్చి ఇంటి దగ్గరే ఉన్న ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము, వినాయకుని టెంపుల్. ఏ దగ్గర పెట్టి నాకు చదువు మంచిగా రావాలని మొక్కు.
మెల్లగా కన్నయ్య బాగా గట్టి ఊరితే తగులుతుంది కింద పడుతుంది మెల్లగా చేతుంది హ్యాండ్స్ కి ఆదిత్య మెల్లగా మెల్లగా ఆదిత్య హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో నైట్ డిన్నర్ కోసం అయితే ద స్పైసీ కిచెన్ అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. పేరుకి తగ్గట్టుగా ఫుడ్ అయితే ఫుల్ స్పైసీగా ఉంది అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. బట్ నేనైతే వీడియోస్ తీయలేదు. సో ఇక్కడైతే మేము రెగ్యులర్గా ట్రై చేసే ఐటమ్స్ కాకుండా డిఫరెంట్గా ట్రై చేద్దామని ఆ రెస్టారెంట్లో ఏది ఫేమస్ అని అడిగి అవే మేమైతే ట్రై చేసినాం. చాలా బాగుంది ఫుడ్ అయితే. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ టైం కూడా వెళ్దాం అనేసాను అయితే ప్లాన్ ఉంది మాకు. సో అంత బాగుంది ఫుడ్ అయితే. నిజంగా ఎవరైనా ట్రై చేయాలి అని అనుకుంటే ట్రై చేయండి ది స్పైసీ కిచెన్ రెస్టారెంట్. సో ఇలా అయితే మా ఆయన బర్త్డేని మేము సెలబ్రేట్ చేసినాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.